भास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। అందరికీ నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం రాజపద్మాపురానికి చెందిన వేలూరు సుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఈ సుబ్రహ్మణ్యం గారికి స్వామివారంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఎందుకనో తన బంధువులందరి ముందర స్వామి చెప్పిన కొన్ని ఆచరించలేక ఎగతాళి చేస్తారని భయపడుతూ ఎంతో కష్టాలు కొని తెచ్చుకున్నారు. మనకు వీరి కుమార్తె మేదరమెట్ల గిరిజమ్మ ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆత్మీయులారా, ఇవాళ స్వామి భక్తుల సత్సంగం శనివారం నాటి సత్సంగం. పరమ పావనమైన స్వామిని సంస్మరించుకునే సత్సంగం. ఈ సత్సంగానికి మీ అందరికీ శుభాహ్వానం పలుకుతూ వేలూరు సుబ్రహ్మణ్యం అనే భక్తుడి గురించి ఇప్పటిదాకా చిరంజీవి ఇందిరమ్మ చాలా వివరాలు మనతో పంచుకుంది. ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన వారే. ఈ ప్రపంచం అనే పుస్తకంలో ప్రతిరోజు ఒక పేజీ అయినట్టు స్వామి భక్తుల సత్సంగంలో మనం ప్రస్తావించుకున్న ప్రతి మనిషి నుంచి మనం నేర్చుకోదగిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఆ విధంగా గన మనం నేర్చుకోగలిగితే మన జీవితాలు సార్థకం, అర్థవంతం అవుతాయి. గిరిజమ్మ 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీరి కుటుంబం రాజపద్మాపురంలోనే ఉండింది. ఆ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి నెల్లూరు, నాగులవెల్లటూరు, కాపురం వచ్చేసారు. అమ్మ నాన్నగారు రాజపద్మాపురం నుంచి తలుపూరులో మైన్స్ లో పనిచేశారని నాన్న పనిచేశాడు. అది ఎప్పుడు వచ్చారు? ఆయనకి 10 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చేసినట్టు. వాళ్ళ నాన్న చనిపోయినాడు. 10 సంవత్సరాల వయసులో వచ్చేసాడు. వచ్చి తర్వాత ఇక్కడ అదే సుబ్బలక్ష్మి వాళ్ళు ఇంట్లో నాయనమ్మకి చెల్లెలు ఆమె వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. శ్రీనివాసుల నాయుడు, శేషప్ప నాయుడు అంటున్నా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నాన్న. అక్కడి నుంచి అక్కడ ఎంతకాలం ఉన్నారు? పెళ్ళయిన దాకా ఉన్నాడు. పెళ్ళయి సంవత్సరం మా అమ్మని కూడా ఆడ పెట్టుకొని మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయారు. అప్పుడు రాజపద్మాపురం వెళ్ళిపోయారు. అంటే మాకు అప్పట్లో కట్నాలు ఏమి లేవు కదా. మా మేనమామ అంటే మా అమ్మ అంటే ఇష్టం, కష్టం చేయలేదని, కొంచెం కాళ్ళు కుంటి మా అమ్మకి, అందుకని పని చేయలేదని ఆడ 3 ఎకరాలు పొలం కొనిచ్చి మా ఊళ్ళో రాజపద్మాపురంలో మాకు ఒక 4 ఎకరాలు ఉండింది. ఆ 4 ఎకరాలు 3 ఎకరాలు మళ్ళీ మా నాన్న ఏమంటే మా మామే అప్పుగా ఇచ్చి 3 ఎకరాలు కొనిచ్చాడు. అందుకని మాకు అంత పొలం వచ్చింది. 10 ఎకరాలు అంతే కదా. 10 ఎకరాలు ఇంకా మిగతా ఏంటంటే ఇంకేదో వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఏదో వచ్చింది. మొత్తం ఆడ మెడ్రాస్ వాళ్ళు కొన్నాం. వివాహం అయిన 1 సంవత్సరం తర్వాత రాజపద్మాపురం పోయింది నాన్న. అంటే అమ్మమ్మ గారు ఊరు రాజపద్మాపురం, మా నాన్న వాళ్ళ ఊరు రాజపద్మాపురం, అమ్మమ్మ వాళ్ళ ఊరు నాగలెట్టూరు. అప్పుడు సంబంధాలంటే ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు, తలుపూరులో ఇచ్చేవాళ్ళు, ఏలూరు వాళ్ళకి, కమ్మూరపాలెంలో ఇచ్చేవాళ్ళు. మా అప్పుడు నడిచిపోయేవాళ్ళు అంటే మా ఊరికి. రాజపద్మాపురం వెంకయ్య చెల్లెళ్ళు ఇచ్చారు మా ఇంటికి ఎదురిల్లే. అప్పుడు ఏడు నుంచి నాగలటూరు కాడ నుంచి 12 రోజులు నడిచేవాళ్ళు అంటే మా ఊరికి. బియ్యము ఒక చిన్న కుండ ఎత్తుకొని మూట కట్టుకొని కారం వేడిని దంచి మూట కట్టుకొని కర్రకి వేసుకొని పోయేవాళ్ళు అంట. ఎక్కడ అవసరమైతే అక్కడ వండుకునేది, ఆ కుండలో వండుకునేది, ఆ కారం కలుపుకునేది. మళ్ళీ పోతా ఉండేది. ఎవరైనా అడిగితే అన్నం తినేది. అప్పుడేం పాలు గీలు అమ్ముకోరుగా, నమ్ముకుంటారు కాబట్టి మజ్జిగ పాలు దొరుకుతాయి. మా నాన్నకి బాగా నమ్మకం. స్వామి ఈ సుబ్రహ్మణ్యం గారిని కన్న తల్లి కంటే గొప్పగా ప్రేమించి ప్రతి నిమిషం అయ్యా ఇలా చేసుకుంటే నీకు మంచిది, ఇట్లా చేసుకోమని పదే చెప్తూ వచ్చేవారు. 4 సార్లు చెప్తే వినకపోతే ఇంక వీళ్ళు వినటం లేదని వదిలేసే రాక కాకుండా స్వామివారు చాలా శ్రద్ధగా ఆయన్ని దగ్గరుండి ఈయన నెల్లూరులో కాపురం ఉంటే నీకు మంచిది కాదు, నాగలేటూరులో ఉండొద్దు, తలుపూరు చెర్లోపల్లిలో ఉంటే నీకు మంచి జరగద్ది, నీకు మేలు జరగద్ది అని
అంతకుముందు ఆయన వివాహం అయిన మొదట్లో గనిలో మేనేజర్గా ఉండటం జరిగింది. మళ్ళా నువ్వు ఆ గనిలో భాగం పెట్టుకొని అక్కడికే వెళ్ళు, అక్కడే కాపురం ఉండమని చెప్పి స్వామివారు స్వయంగా ఆయన్ని తీసుకొని బస్సులో ఒకసారి బయలుదేరతారు. ఇనుకుర్తి సెంటరు ముదిగేడు వచ్చే దగ్గరకు వచ్చేప్పటికి ఈయనకి తలుపూరులో ఉండే బంధువుల ముందర ఇప్పుడు స్వామిని తీసుకుపోయి అక్కడ కాపురం ఉండాలని, అక్కడ ఎక్కడుండాలనేది స్వామివారు నిర్ణయిస్తారని తీసుకెళ్తారు ఈయన్ని. అది ఎవరు ఏమంటారో అనుకున్నాడు. వెంటనే మధ్యలో దిగేసి, స్వామి మీరు వెళ్తూ ఉండండి, నేను ముదిగేడు దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పారు. కానీ స్వామివారు మాత్రం, అయ్యా నువ్వు దిగితే ఇంక రావు, నువ్వు ఇప్పుడు దిగొద్దు, నువ్వు రా, నీకోసమే వచ్చాను నేను అని ఎంతో దూరం చెప్పినా కూడా వినకుండా రాజపద్మాపురం నుంచి ఒక అయ్యవారు వచ్చున్నాడు ముదిగేడులో, ఆయనతో ఒక మాట మాట్లాడేసి వచ్చేస్తానని తప్పించుకొని ఈయన ముదిగేడుకి వెళ్ళిపోతారు. స్వామివారు ఇంకేం చేయలేక తలుపూరుకి వెళ్ళడం జరిగింది. తర్వాత స్వామి మా అమ్మాయికి అంటే, అయ్యా నువ్వు రాయ్యా, పలానోళ్ళు చేసుకుంటారు మీ అమ్మాయిని, మీరు పోయి చెర్లోపల్లిలో ఉండండి అంటే, తలుపూరులో కాపురం పెట్టండి పలానోళ్ళు ఇంట్లో అని చెప్పాడంట. సరే స్వామి అని, ఇప్పుడు కాదు స్వామి మళ్ళీ వస్తానన్నాడంట. అదేం స్వామి అట చెప్తున్నా అంటే, లేదు స్వామి నేను మళ్ళీ వస్తాను, మా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఈసారి వచ్చినప్పుడు వస్తాను. లేదు నువ్వు రావు, ఇంకా రాపోదాం అని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే అందరూ మన చుట్టాలు అయిపోయి ఆడిపోయి మేము కాపురం ఉంటే వీడేంది ఏమి లేక ఇక్కడికి వచ్చేసినాడేమో అనుకుంటారేమో అని భయపడి, సమయం నాకు పొదలకూరులో పని ఉంది, ముదిగేట్లో మా అయ్యవారు ఉన్నాడు, ఆయనతో మాట్లాడి మళ్ళీ వస్తానన్నాడంట. నువ్వు దిగితే రావు అని చెప్పాడంట. లేదు సమయం నేను వస్తాను. లేదయ్యా నువ్వు రావయ్యా, నాకు తెలుసయ్యా నువ్వు పోయ్యా ఇంకా అన్న. ఇంక ఈయన బాగా భయపడి పలానోళ్ళు చేసుకుంటారని కూడా చెప్పాడంట. దాని గురించి ఒక ప్రమాణ పత్రం కూడా స్వామివారు రాయించారు. సుబ్రహ్మణ్యం తలుపూరు చెర్లోపల్లిలో చేరితే నెలకి 2 నూర్లు గిట్టుబడితో జరుగును. అక్కడ 2,02,000 ఆస్తి ఏర్పడుతుంది. గని శోధనలలో భాగం కలుసుకుంటే మంచిది. అక్కడ పని పెట్టుకున్న అవతల సంవత్సరానికి సరుకు కనిపిస్తుంది. గడువు వరకు ఉంటే ఈయనకి మంచిది అని ఒక ప్రమాణ పత్రం కూడా వ్రాయించారు. అయినా ఈయన ఎందుకో తలుపూరులో కాపురం ఉండలేదు. స్వామివారు ఇంకొక విషయం కూడా చెప్పారు, నువ్వు అక్కడ ఉంటే నీ కుమార్తెకి మంచి సంబంధం కూడా కుదరతదయ్యా అని కూడా చెప్పారు. ఆయన ఆ విషయం చేయలేకపోయినారు. నిజంగా అయితే వాళ్ళెంతో ధన్యాత్ములు, అదృష్టవంతులు. ఈ సుబ్రహ్మణ్యం గారైతే ఎంతగానో స్వామి వాళ్ళ అభ్యున్నతికై తప్పించినట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం సహజమైన మానవుల్లాగే ప్రవర్తించారు. వాళ్ళకి తెలియనితనమై ఉండవచ్చు, లేదు వాళ్ళ సంస్కారమై ఉండవచ్చు, లేదు మరేదో మనకు తెలియని కారణాలు ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా మనకేమనిపిస్తుందంటే, వారు స్వామి కృపను పొందదగినంతగా, పొందడానికి అవకాశం లభించినంతగా పొందలేదేమో అని బాధ కలుగుతుంది. కొన్నిసార్లు అయితే చిన్న విషయాలలో ఆయనతో పాటు వెళితే మన ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అని సంశయపడ్డట్టు, స్వామి తపనను సరిగా అర్థం చేసుకున్నట్టు మనకి ఎన్నోసార్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా స్వామి మాత్రం వాళ్ళను అనుగ్రహిస్తూనే వచ్చారు. తమ కృపను కరుణను పంచుతూనే వచ్చారు. ఎంతదాకా అంటే, నీవు ఫలానా ఊర్లో ఉంటే నీకు మేలవుతుంది, పోదాం పదా అని ఆయన తీసుకెళితే దారిలో ముదిగేడు సెంటర్ దగ్గరికి వచ్చేప్పటికీ ఆ ఊరికి పోతే మన బంధువులంతా చూచి ఏమనుకుంటారో, ఈ పిచ్చంకాయ చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటారేమో అనిపించి మధ్యలోనే ఏదో సాకు చెప్పి దిగిపోతారు ఆయన. ఇలాంటివి చూచినప్పుడు మనకు వెన్ను తట్టినట్టు, భుజం తట్టినట్టు అనిపించాలి. ఎక్కడైనా ఈ ప్రపంచంలో సత్పురుషులు లభించటం చాలా అరుదు. వారు లభించినప్పుడు వారి యొక్క కృపకు కరుణకు పాత్రం కాలేకపోవడం కంటే ఇబ్బందికరం, దురదృష్టమే ఉంటుంది. కనుక మనం అటువంటి పొరపాటు చేయకుండా ఉండడానికి ఇటువంటి సంఘటనలు మనకు పనికొస్తాయి. ఏది ఏమైనా ఆ తరాలు గతించాయి, ఆ మనుషులు అనంతంలోకి సాగిపోయారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ధృవతారలాగా స్వామి కృపా కరుణ మాత్రము మనకి దర్శనమిస్తుంది. కానీ దాన్ని సద్వినియోగపరచుకున్నటువంటి భక్త సోదరులు గన మనకు లభిస్తే అది మరింత సంతోషదాయకం అవుతుంది. నారాయణ ఆదిశేష
ఓ